మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నాను నేను. ఇంకా అన్నిటికన్నా విచిత్రం ఏమిటో తెలుసా? చివరికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మత్స్యకారులకు మేలు చేయాల్సిన చోట మేలు చేయకపోగా వారి కడుపు మీద తంతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడే ఈ ప్రాంతంలోకి ఎవరూ కూడా రాకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఫిషింగ్ ఏరియా. స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. మనం తమిళనాడులోకి పోకూడదు, తమిళనాడు వాళ్ళు మన దగ్గరికి ఇక్కడికి కూడా రాకూడదు. ఇవన్నీ స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నా కూడా పక్కన తమిళనాడు నుంచి కరైకల్ ప్రాంతానికి చెందిన బోట్లు, మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకనైజ్డ్ బోట్లతో ఇక్కడ మన మత్స్య సంపదనంతా కూడా తరలించుకొని పోతా ఉంటే మన వాళ్ళు కడుపు మండి, మన వాళ్ళు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో కడుపు మండి రాష్ట్ర ప్రభుత్వం పలకని పరిస్థితుల్లో ఆ బోట్లను మన మత్స్యకారుల దగ్గరుండి ఆ బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఆ బోట్ల మీద కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు చేసి ఆ బోట్లను సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఆ బోట్లను, ఆ ఎఫ్ఐఆర్ కట్టిన ఆ బోట్లను చివరకు మళ్ళీ ఏమైంది? ఇక్కడే ఇది ఫోన్ కాల్ డేటా. బీదా సోదరులు ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు, వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. వాటికి సమాధానం నేను చెప్పక్కర్లేదండి, ఆల్రెడీ ప్రజలు చెప్పిన సమాధానం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపా నరుగుతామని చెప్పి అది రకంగా. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తలలు నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే
నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు. ఒక సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి, ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్నపిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న, నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా? ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని లక్షల ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా? నిజంగా ఏమైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం. అదే కాదు, ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. మొన్న 100 రోజుల కాల 150 రోజుల కాల ఈ కేసులై ఏం చెప్తున్నారు? గుర్తు లేదు, మాకు తెలియదు, మేము అక్కడ లేము, మేము మర్చిపోయాము, ఈ సాకులు చెప్పి బయటపడుతుంటే మరి 5000 రోజులు ముందర ఉండే సాక్షులకి ఏమి గుర్తుంటుంది అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు తప్పు చేసేవు కాబట్టి, నువ్వు చేసిన పాపాలు, నువ్వు సంపాదించిన డబ్బులు, అవినీతి సొమ్ముని ఈ కేసుల్లో నువ్వు సంపాదించావు కాబట్టే ఈరోజు 1,39 లక్షలు ఈరోజు నువ్వు రోజుకి ఖర్చు పెట్టుకొని జైల్లో బయట ఉంటున్నావు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని జనసేన చాలకు బలం, రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే, మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం, ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం, రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తాం, రౌడీలను రౌడీలుగానే చూస్తాం.
నేరస్తులు నేరస్తులుగానే చూస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడన్నా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా. చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్తే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేము. ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేము. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్ల పైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులు అరిస్తే కుదరదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరికం పడడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి. పడాలండి. మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు, వస్తామంటే కూతుర్లు బోరు నేర్చారు. ఈజ్ ఇట్ నెసరీ? అంత హ్యూమిలియేషన్ అనుభవించాలా మేము? ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని. నేను ఆ మాట చెప్పాను. నన్ను కూడా ఒకసారి మోసం చేశారు, మీకు అందరికీ ఐడియా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండెపోటు అంటే నేను కూడా నమ్మా, నిజమేనేమో అని. అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్ళీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసుంటే ఏమేంటి అందరినీ? అదే నేను చేసిన తప్పు. అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టం. తప్పును తప్పుగా చూస్తాం. తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం, పనిష్ చేసి తీరుతాం. ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా. అలాంటి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.